శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైన పురుషులైన భార్య అయిన భర్త అయినా లేకపోతే మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పేరు అనేది పైన రాసి కింద ఒక మధ్యలో ఒక మంత్రం రాసి కింద మీ పేరు రాసి దీన్ని ఫోల్డ్ చేసి ఒక సీసాలో అంటే ఒక తేనె డబ్బాలో మీరు పెట్టినట్లయితే వాళ్ళు 7 రోజుల్లో మీకు వశం అయ్యే ఒక పవర్ఫుల్ గల ఒక వశీకరణ మంత్రాన్ని ఈరోజు మీరు తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క వశీకరణ మంత్ర ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను క్రమంగా తెలియజేసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్నమాట. మీరు చేసేది కరెక్టా కాదా అని ఆలోచించేయండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఈ వశీకరణ ప్రయోగ తంత్ర మంత్రాలు అనేవి విపరీతంగా వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఎట్లా అంటే వాళ్ళకున్న సమస్యలు అనేవి ఆ విధంగా ఉన్నాయన్నమాట. నా భర్త నన్ను మోసం చేసేయడాను, లేకపోతే నా భార్య నన్ను మోసం చేసేదాను, లేకపోతే పరాయి పురుషుడితో పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నారు అని ఇటువంటి అనేక రకాలైన పద్ధతుల్లో ఇక్కడ వశీకరణలు అనేవి చాలామంది నా దగ్గరకు అంటే రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి సమస్యలు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీరు సొంతగా ఇంటికాడ కూర్చొని మీ అంతటి మీరు చేసుకోవాలనే నా ప్రయత్నంలో నేను అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకే తెలియజేస్తున్నమాట. ఇటువంటి ప్రయోగాలన్నీ సహజంగా అయితే డబ్బులు పెట్టి చాలామంది వేలు పెట్టి వృధా చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి 30,000-40,000 పెట్టేసి వాళ్ళు డబ్బులు అనేది వృధా చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరికి ఎక్కడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వీడియో పని చేయకపోతే ఇంకో వీడియో చేయండి, ఇంకో వీడియో పని చేయకపోతే ఇంకో 10 వీడియోల్లో కంపల్సరీ ఒకటైనా పని చేసేదాన్ని. 10 రాళ్ళు వేస్తే కానీ ఒక చెట్టుకి ఒక రాయాన్ని వెళ్ళి కంపల్సరీ తగిలిద్ది అన్నమాట. అటువంటి సిద్ధాంతం మనం పాటించకుండా మనకున్న సమస్య ఏంటండి, ఏమన్నా జరిగిపోవాలంటే జరగదు. ఎందుకు జరిగిద్ది? ముందు మనలో ఉన్న టెన్షన్ పోగొట్టుకోవాలి, మనలో ఉన్న అది అలజడిను పోగొట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి ఒక నమ్మకంతో చేసినప్పుడు నువ్వు దేన్నైనా సాధిస్తావు. అంతేగాని లేచిందే లేడికి 3 కాళ్ళు అన్నట్టుగా మనం పెరిగితే అంటే అది జరగదు అన్నమాట. కాబట్టి ఆ టెన్షన్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచన చేసి మన ఛానల్ కొన్ని 100 వీడియోలు ఉండే వశీకరణకు సంబంధించి మీకు ఏది చేసుకున్నా సరే రిజల్ట్ అనేది వచ్చింది. ఒకటి రాకపోతే ఇంకోసారి చేయండి, ఇంకోసారి 3 సార్లు 4 సార్లు చేసినా సరే రిజల్ట్ అనేది వచ్చింది వారికి. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఇంటికాడ కూర్చొని చేసుకునే ప్రయోగం అన్నమాట. ఇంటికాడ కూర్చొని మీరు ఏం చేయాలి అంటే మీరు ఎవరైతే మిమ్మల్ని ప్రేమ పేరుతో కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఉన్న వ్యక్తులు కానీ అటువంటి వాళ్ళు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పవర్ఫుల్ గల ఈ యొక్క ప్రయోగం అన్నమాట. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత అనేది పెంచుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే తరచు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి గొడవల నుండి వాళ్ళు మళ్ళీ ప్రేమ కలిగించే ప్రయోగం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏమిటంటే ఎవరైతే ప్రేమ పేరుతో ఈ మధ్య జరుగుతున్న విషయాలు మొత్తం ఏమో ప్రేమ పేరు అనేక మంది అనేక రకాల వశం చేసుకుంటూ వాళ్ళ కార్యకలాపాలు తీర్చుకున్న తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. అటువంటి వాటిని కూడా మనం ఒక సైతం మొత్తం మన దగ్గరికి కాళ్ళ దగ్గరికి తెప్పించుకునే పవర్ఫుల్ గల ఒక ప్రయోగం అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ పూర్తి పేరు అనేది మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా మీరు పేరు తెలియకుండా ప్రయోగం అనేది జరగదండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఒక వైట్ పేపర్ అంటే ఇది ఈ విధంగా ఉండాలి వైట్ పేపర్. ఇటువంటి వైట్ పేపర్ అనేది ఒక పేపర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ముందు మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క స్త్రీ పేరు అనేది మీరు పూర్తి పేరు రాయాలన్నమాట. స్త్రీ పూర్తి పేరు రాయాలి. అది తెలిసి ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్గా నేను మామూలుగా రాసేది ఏదో పేరు రాస్తారన్నమాట. ఇట్లా సీత అని రాసాను. రెండోది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మంత్రం వచ్చింది అన్నమాట. దీని కింద ఇక్కడ మంత్రం వచ్చేది. మంత్రం వచ్చేసి బేకరారు. మంత్రం వచ్చేసి బేకరారు అంటే నేను రాజు చూపిస్తాను. ఇది వచ్చేసి బేకరారు మంత్రం వచ్చేసి. ఆ తర్వాత మీ ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో చూసావో పురుషుల వస్తువులు కానీ వాళ్ళ పేరు రాయాలన్నమాట. ఒకవేళ పురుషులు అనుకో పురుషుల పేరు అనేది ఇక్కడ పూర్తి పేరు రాయాలి. సీత ప్లస్ రాము అని రాయాలి. ఈ విధంగా రాయాలన్నమాట. రాసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఇంతవరకు దీన్ని కట్ చేసేయండి. దీన్ని ఇంతవరకు కట్ చేసేసండి. ఈ విధంగా కట్ చేసేయండి. వైట్ పేపర్ కట్ చేయండి.
కట్ చేసి అదేవిధంగా ఒకవేళ ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడి ఫోటో కానీ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో వెనకాల ఈ సేమ్ ఇదే ప్రకాశంలో ఒకవేళ నీ దగ్గర స్త్రీ ఫోటో ఉంది, మీరు ఎవరైనా విషయం చేసుకోవాలనుకున్నారు చూసినా ఆ యొక్క స్త్రీ ఫోటో ఉంటే ఆ ఫోటో వెనకాల సేమ్ ఇదే ప్రాసెస్లో రాయండి. ఒకవేళ లేదు పురుషుడి ఫోటో ఉందనుకో, పురుషుడి ఫోటో వెనకాల సేమ్ ఇదే విధంగా రాయండి. రాసిన తర్వాత ఆ ఫోటో ఇది రెండింటిని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా బాగా చిన్నగా రౌండ్గా ఫోల్డ్ చేయండి. మీరు చూపించడం కోసం పెద్ద కాయ తీసుకున్నారు, మీరు చిన్న కాయ తీసుకున్నట్టు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంత ఉండాలన్నమాట. మనకి సేమ్ ఎంత ఉండాలంటే మీకు చక్కగా ఎంత ఉండే విధంగా తీసుకోండి, ఎంత ఉండే విధంగా తీసుకోనమాట. ఒకవేళ ఫోటో అంటే ఆ ఫోటో మీద కూడా చిన్న ఫోటో అంటే దాన్ని కట్ చేసేసుకోండి. ఇది మీరు ఎంతవరకు అయితే రాస్తారో అంతవరకు దానికి ఫోటోని కూడా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపేసి మీరు ఆ రెండు ఎదురు మొదలు విధంగా పెట్టేసి దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే స్వచ్ఛమైన తేనె కావాలండి. ఇది తేనె వచ్చేసి ఈ విధంగా ఉండేది అన్నమాట. ఇది తేనె అన్నమాట. ఇది కొండ తెరదన్నమాట. ఈ తేనె అనేది నేను ఆల్రెడీ తెప్పించాను వశీకరణ ప్రక్రియల కోసం. ఇది ఇటువంటి ఒరిజినల్ తేనె తెప్పించుకోవాలి. ఎందుకంటే కొంతమంది పంచదారతో కలిపిస్తారన్నమాట. అటువంటి తేనె అవసరం లేదు మనకి. అటువంటి ఒరిజినల్ తేనె తెచ్చుకొని ఆ తేనెలో దీన్ని ఫోల్డ్ చేశారు కదా, దీనికి ఒక దారం కట్టండి. ఈ విధంగా దారం కట్టేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని మీ చేతిలో పట్టుకొని నేను పైన మంత్రం పఠిస్తాను. కామాఖ్యాదేవి మంత్రం, పవర్ఫుల్ గల మంత్రం. ఆ మంత్రంలో ఆ యొక్క స్త్రీ పేరు పెట్టేసి మీరు 108 సార్లు చదివిన తర్వాత దీన్ని ఆ తేనె డబ్బాలు అంటే మీరు తేనె తెచ్చుకుంటారు కదా, తేనె తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తారు, ఒక చిన్న డబ్బాలో పోసుకొని పోసుకొని దానికి మూత ఉండే విధంగా చూసుకొని దాంట్లో పోసేసి ఈ యొక్క కామాఖ్యాదేవి మంత్రాన్ని 108 సార్లు చదివిన తర్వాత దీన్ని దాంట్లో పెట్టేసి దీనికి మూత పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే మీరు కుదిరితే మీ దేవుడి మందిరంలో పెట్టండి. లేదనుకుంటే మీరు నిద్రపోయే సమయాన మీ తలంటే మీ మంచం కింద కానీ లేకపోతే మీ పక్కన పెట్టుకున్నట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని యొక్క వశీకరణ ప్రయోగం చేశారో వాళ్ళు ఎంతటో వాళ్ళైనా సరే మీకు నేను ఛాలెంజ్ చేసి చూస్తున్నాను. 7 రోజుల్లో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరకు రావటం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం జరిగింది. కావాలంటే ప్రయత్నం చేసి 100% రిజల్ట్ పొందుతారు. ఎక్కడో దీని రిజల్ట్ అనేది తప్పదన్నమాట. తేనెతో చేసే ప్రయోగం ఏ ప్రయోగం అయినా సరే 100% పొందుతారండి. అటువంటి పవర్ఫుల్ కలదన్నమాట. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఎందుకంటే నేను ఛానల్ కొన్ని 100 వీడియోలు చేస్తున్నాను. ఇది కూడా అటువంటిది అనుకుని ఒకసారి ప్రయత్నం చూడండి. మీరు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేది అన్నమాట. కాకపోతే ఏంటంటే ఏం చేసినా సరే ఒకటే చెబుతానే మంచిని ఉద్దేశించి చేయాలండి. ఎందుకంటే మంచి అనేది ఇప్పుడున్న కాలం బట్టి చాలా తొందరగా జరగదు, కానీ చెడు అనేది తొందరగా జరిగేది. కానీ ఆ చెడు వెనకాల అతన్ని నీడ ఏ విధంగా అయితే ఉంటుందో కర్మ కూడా ఏ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు మంచిని ఉద్దేశించి చేశారనుకో, మీ భార్య కోసం, మీ భర్త కోసం, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ప్రేమించి మోసం చేశారంటే పర్వాలేదు. అందుకని మీ కార్యకలాపాల కోసం చేశారంటే మీ నీడ చీకట్లో మీ వెనకాల ఏ విధంగా అయితే ఉండిద్దో ఆ కర్మ కూడా అదే విధంగా ఉండిద్ది అన్నమాట. అది ఏం చేసిద్దంటే ఇటుపక్క వెళ్తున్నప్పుడు ఈ సైడ్కి వచ్చింది కాబట్టి ఈ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ సైడ్కి వచ్చింది. ఎప్పుడైతే కర్మ అనేది నీకు అనుకున్నప్పుడు నీకు అర్థం కాదు, ముందుకు వచ్చిన రోజున మీకు ఆ ఫలితం అనేది కనపడుతుంది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేయండి. ఎవరు చేసినది మంచిని ఉద్దేశించి చేయండి అన్నమాట.